తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీని వీడక ఉన్నత పదవులకు ఆశించక టీడీపీ సీనియర్ నేతగా ఎన్నో ఏళ్లుగా విశేష సేవలను అందిస్తున్న ఆ పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు కిషోర్ జన్మదిన వేడుకలు కార్యకర్తల కోలాహలం నడుమ ఘనంగా సాగాయి. కావలిపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తల నడుమ కేక్లు కట్ చేయించి బాణసంచ పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో సత్కరించారు. ఈరోజు మా అన్న నందమూరి వంశ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి నిజాయితీకి నిలువుటద్దమైన నాయకుడు శ్రీ గుత్తికొండ కిషోర్ అన్న జన్మదినం మనందరి కార్యకర్తలందరి సమక్షంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో మనందరం అన్న ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కృషి చేశారు, తోటి వారితోటి ఎలా మెలుగుతున్నారు, ఎంత సఖ్యతగా ఉంటున్నారు, ఎంత స్నేహ వాతావరణంగా మెలుగుతారు అనేది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనందరం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎంత కాదన్నా, ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక రాజకీయవేత్తగా తోటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఆయనకి ఇచ్చిన ఏ బాధ్యతనైనా సరే ఈరోజు కావల్లో ఏ బాధ్యత అప్పచెప్పినా పార్టీ కోసమైనా ఏ ప్రోగ్రామ్ అయినా సరే 100% సెకండ్ థాట్ లేకుండా నాయకుడు ఏది చెప్తే ఆ పని చేయడానికి ఆయనే మనందరికీ ఆదర్శం. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు 2014 ఏరియా హాస్పిటల్ చైర్మన్ అయినప్పుడు ఆయన ఎంతమంది పేదలకి ఎంతమందికి వైద్య రంగంలో సేవలు అందించారో ఈరోజు ఒక హాస్పిటల్ డైరెక్టర్గా నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్తా ఉంటే ఆయనే మాకు స్ఫూర్తి. మేము ఎప్పుడైనా సరే ఏదన్నా నెగ్లెక్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినా సరే కిషోర్ అన్నే మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో. అదేవిధంగా ఆయన నిజాయితీ, ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కామన్ మెన్గా అందరితోటి సఖ్యతగా ఉంటుంటే ఉన్న పలంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన పట్టణ అధ్యక్షుడు అయ్యాడు. ఇంతకుముందు ఎన్ని ఎలక్షన్లు జరిగినా కావలి తెలుగుదేశం పార్టీలో మెజార్టీ వచ్చింది లేదు. అంటే భగవంతుడు చూడండి, భగవంతుడు నిజాయితీగా ఉండే వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇస్తారనే దానికి, వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ఉన్నత పదవుల్లో తీసుకెళ్తారనే దానికి ఇదే ఉదాహరణ. మరిన్ని అప్డేట్స్